సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫస్ట్ వీక్ అంటే 7 రోజుల్లోనే 203 కోట్లు వసూలు చేసింది. అయితే సీనియర్ హీరోలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఈ గ్రాస్ ని దాటిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. సో ఇప్పుడు అందులో మాత్రం మనకు వెంకటేష్ గారు కూడా చేయడం జరిగింది. అంటే ఇది వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ లలో వాళ్ళు ఇండస్ట్రీ హిట్లే కొట్టారు. ఖచ్చితంగా అసలు ఎట్లా అంటే పోటీ చాలా అంటే చాలా బాగుండేది. సో ఎప్పుడైతే నాగార్జున కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, చిరంజీవి, అదేవిధంగా వెంకటేష్ వీళ్ళందరూ వాళ్ళ సెకండ్ టైం ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్ ఇంకా 100 crore మార్క్ కి వెళ్ళిన చిరంజీవి, దాని తర్వాత ఈయన ఫస్ట్ డే కలెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా 100 crore మార్క్ వెళ్ళింది మాత్రం వీళ్ళిద్దరు. ఇప్పటి వరకు వీళ్ళు ఇంకా రానిది ఎవరన్నా ఉన్నారంటే బాలకృష్ణ, అదే విధంగా నాగార్జున. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అవ్వడానికి చాలా మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అంత అట్రాక్ట్ చేయలేకపోయాయి ఫ్యామిలీ ఆడియన్స్ ని. కానీ సంక్రాంతికి వస్తున్న మూవీలో అండ్ కొన్ని మీమ్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మీమ్ చాలా వైరల్ అయింది అనమాట. ఓ అనిల్ రావుపూడి ఏం చేసావురా మా ఫ్యామిలీకి నువ్వు అని. అంటే అది చాలా కామెడీగా అన్నారు. ఏం చేశారు మీరు మా ఫ్యామిలీకి, అసలు ఏదన్నా సినిమా చూద్దాం సంక్రాంతికి వస్తున్నా వచ్చిందా అని అడిగారంట ఫ్యామిలీలో మెంబర్స్. ఈ సినిమాకి అదే ప్లేస్ అయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ డాకు మహారాజ్ కావచ్చు, గేమ్ చేంజర్ ఎట్లా అంటే సర్టెన్ పీపుల్ మేమే వీళ్ళే చూడన్న విధంగా ఒకటి లిమిట్ అనేది ఉంటది. కానీ ఈ సినిమాకి అట్లా కాదు. ఫ్యామిలీ అందరూ కూడా కలిసి 2-3 సార్లు చూసినా కూడా సినిమా అనేది ఇంకా మనకు ఆ కామెడీ ఇంకా గుర్తుకొస్తూనే ఉంటుంది. సో అదే కాకుండా ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ పర్సన్ అంటే ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్. ఆయన సినిమా వస్తుంది అంటేనే హిస్టరీ క్రియేట్ చేస్తుంది. మరి ఇప్పటి వరకు 200 కోట్లు అంటే ఒక 1 వీక్ లోనే, ఇంకా 1 వీక్ మొత్తం కంప్లీట్ అవ్వకుండా నిన్ననే వచ్చింది అనమాట. దీనికి సంబంధించి 203 crores వచ్చాయి. 203 కోట్లు అంటే సామాన్యమైన సినిమాలు ఇప్పుడు 60 కోట్లు దాటడానికి చాలా చాలా కష్టపడుతుంది. అలాంటి సమయంలో ఒక 200 కోట్ల వరకు వచ్చిందంటే నిజంగానే ఇది ఒక మంచి హిట్ అనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే ఎట్లాంటి ఈ సినిమాకి ఎట్లా కలిసి వచ్చింది అంటే చాలా ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ సినిమా చాలా తక్కువ అనమాట, అసలు రావడం లేదు. సో అట్లాంటి దానిలో ఉన్న విక్టరీ వెంకటేష్, అది కూడా సంక్రాంతికి అంటే ఆయనకు ఎప్పుడో సంక్రాంతి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సంక్రాంతి కూడా ఆయన పెట్టింది పేరు అనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఆయన వచ్చాడంటే సినిమా ఖచ్చితంగా హిట్టే. సో ఆ విధంగా ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఇటు ఐశ్వర్య రాజేష్ ఒకవైపు, ఇంకోవైపు మీనాక్షి చౌదరి, ముఖ్యంగా ఈ బుడ్డోడు బుల్లిరాజు. సో ఆయన కామెడీ ఫస్ట్ హీరో మనకు వెంకటేష్ గారు అయితే, సెకండ్ హీరో ఖచ్చితంగా ఆ పిల్లాడు అనే విధంగా ఇప్పుడు మాత్రం చాలా మంది ఆయన కామెడీ కోసం అయినా చాలా మంది వెళ్తున్నారు. ఇంకోటి ఇప్పటి వరకు చిరంజీవి గారు, వాల్తేరు వీరయ్య, అదే విధంగా సాయిరా నరసింహ, ఈ 2 సినిమాస్ తోనే ఆయన మాత్రం 200 కోట్ల మార్కెట్ ని టచ్ చేశారు. దాని తర్వాత ఎవ్వరు ఇప్పటి వరకు టచ్ చేయాలన్నమాట. దాని తర్వాత వచ్చిన ఏ సినిమా అయినా 200 మార్క్ ని టచ్ చేసినప్పటికీ కూడా చాలా లేట్ గా లాంగ్ రన్ లో టచ్ చేయడం. కానీ 1 వీక్ లో ఇంత తక్కువ సమయంలో కొల్లగొట్టి, అది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసి ఈ మార్క్ సంపాదించుకోవడం అంటే అస్సలు చిన్న విషయం కాదు. సో వెంకటేష్ గారు వచ్చారంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్స్ కంపల్సరీ ఉంటాయి. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఏ హీరో అయినా కూడా సంక్రాంతికి మాత్రం పెట్టుకోకుండా వేరే నార్మల్ టైంలో సినిమాలు పెట్టుకుంటే బెటర్ అనేది ప్రజెంట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఫీలింగ్.